ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాలయ శాఖ. అనంతపురం జిల్లా యాడికి పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైనది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా గ్రామస్తులందరూ కలిసి చేసుకుంటున్నారు. ఈ విధంగా ఈ బ్రహ్మోత్సవాలకు అయ్యే ఖర్చు ప్రతి ఇంటింటికి పోయి చందాలు అడిగి చేస్తున్నారు. కానీ ఈ స్వామికి వందలాది ఎకరాలు ఉన్నప్పటికీ ఈ యాచక వృత్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పినారు. కనుక ఆ దేవాలయం సంబంధించిన భూములు ఎవరైనా ఆక్రమణదారులు ఉంటే కనుక వాళ్ళే స్వచ్ఛందంగా దేవాలయానికి అప్పగించి ఆ ఆదాయం ద్వారా వచ్చే ఆదాయం నుంచి దానిలో ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చి దేవుని ఆస్తులు దేవునికే చెందాలి, ఆ ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని సంకల్పించినారు. ఇది చాలా మంచి ఉద్దేశమే. ఈ విధంగా కార్యక్రమాలన్నీ వైభవంగా నిర్వహించినందుకు ఈ గ్రామస్తులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకోవాలంటే ప్రతి సంవత్సరం అడుక్కోవడం ఎందుకు అని ఈరోజు మన గౌరవనీయులు జేసీ అచ్యుత్ రెడ్డి అన్న గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు వచ్చి ఈరోజు ఈ స్వామికి 1200 ఎకరాలు ఉండుకొని అడుక్కోవడము ఎందుకని చాలా బాధపడడం జరిగింది. కావున ఈ 1200 ఎకరాలలో ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వాళ్ళను ఎలాంటి నోటీసు లేకుండా వాళ్ళందుకు వాళ్ళు తొలగించుకుంటే ఎక్కడా సమస్య లేదు. తొలగించుకోకపోతే దానిని తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే అది ఆయన సొంత ఆస్తి కోసమేమి కాదు. ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఊరు వండుకొని ప్రతి సంవత్సరం అడుక్కోవడం ఎందుకని, దానికోసమనే ఆయన ఈ రకంగా చేయడం జరుగుతుంది. అది ఎవరికి చెందదు. కానీ దేవునికి ఉండి కూడా 1200 ఎకరాలు ఉండి కూడా జరగకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ప్రతి సంవత్సరం అడగడం వలన ఎందుకు అడగాలి, ఇంత దేవుడిని ఇంత ఆస్తి పెట్టుకొని అడగడం ఎందుకు అనేటువంటిదే ఆయన ఉద్దేశం. ఆయనకు అంతకు తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, ఎవరిని ఎక్కడ దూషించాలని కానీ, ఒక్కరికి సమస్య తేవాలనేది కానీ ఆయనకు ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరికి బాగుండాలనే ఉద్దేశమే, ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశమే ఆయన కోరుకుంటాడు. వీలైనంత వరకు సాయం చేయడమే ఉంటుంది కానీ ఇంకొకరికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే ఆయనకు లేదు. కానీ స్వామికి ప్రతి సంవత్సరం ఇంత అడుక్కొని చేయాల్సినటువంటి కర్మ ఎందుకు అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. 1200 ఎకరాలు భూమి ఉండి అడుక్కోవడం అంటే మనకి కూడా చూసేటోళ్ళు కూడా ఎట్లుంటుంది మీరు ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరం అడగడం వల్ల అందుకోసమే ఆయన ఎంతసేపు ఉన్నా కఠినంగా మాట్లాడతాడు, అంటే నిజాలు మాట్లాడతాడు. కఠినంగా మాట్లాడడం అంటే నిజాలు మాట్లాడతాడు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఊరికి శత్రువు కాదు. ఎంతసేపు ఉన్నా మన ఊరు, మన గుడి మనము బాగా చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఆయన ఈ రకంగా అంటున్నాడు. కాబట్టి ఎవరన్నా మన వాళ్ళు దెబ్బతింటే ఎవరు బాధపడతండి. ఆయన కోసం కాదు, అంతా ఈ గుడి కోసమే మనము కాకుండా మన భవిష్యత్ మన పిల్లల కోసమైనా అడుక్కోకుండా ఉండడానికి చేస్తున్నాడు. అందుకోసం అందరూ గమనించండి. ఎలాంటి నోటీసు లేకుండా తిన్నాలు అయిపోయిన తర్వాత తొలగించడం జరుగుతుంది. అనంతపురం జిల్లాలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల తర్వాత రెండవది యాడికి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాదాపు 10 రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇంత జరుగుతున్న స్వామివారికి చందాల రూపంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు జరుపుతుండటంతో లేదు స్వామివారికి దాదాపు 1200 ఎకరాలు విపరీతమైన ఈ కుంట ప్రాంతం అయితేనేమి, షాపింగ్లు అయితేనేమి, ఇవన్నీ లబ్ధి పొందుతూ ఈ లబ్ధిదారులు ఎవరు ఉత్సవాలకు చందాలు ఇవ్వకపోవడంతో ప్రతి సంవత్సరం ఊర్లో చందాలు వస్తేయకుండా
సొంతంగా నిధులు గత పాలక మండళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇట్లా అయిపోయిందని ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారు ఈరోజు ఆదేశించారు. ఈ ఆక్రమణలో ఉండే వాళ్ళంతా తిరునాళ్ళు పోతానే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి నుంచైనా మనం ఏదన్నా మన గుడికి స్వచ్ఛందంగా ఒక నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఉద్దేశము, మరో ఉద్దేశం ఏం కాదు. 500 ఎకరాల భూస్వామి మా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి. మరి ఆయన భూమిని అనాకాంతరం చేయడం జరిగింది. కొంతమంది కవులకు తీసుకొని ఇప్పటి వరకు కవులు ఇవ్వడం లేదు. అదేవిధంగా యాడికి గ్రామ పట్టణంలో అనేక మంది లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి స్థలాల్లో కాంప్లెక్స్లు కట్టుకోవడం జరిగింది. మా కుంట ప్రాంతం అంతా కాంప్లెక్స్లతో నిండి ఉంది. మరి ఇంతటి ఆధిక్యం ఉన్నటువంటి ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరము ప్రతి వీధిలోకి పోయి ఆయన బ్రహ్మోత్సవాలకి చందాలు అడుగుతుంటే మా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మనసు చాలా బాధపడి ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకున్నటువంటి 1200 ఎకరాల పైచిలుకు భూమి ఏదైతే ఉందో అదంతా సర్వే చేయించి అది ఎవరి చేతిలో ఉందో వారి నుంచి రక్షించాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆయన ఈరోజు ముందుకు రావడం జరిగింది. మరి ఈరోజు అక్రమంగా కట్టడాలు యాడికి పట్టణంలో ఎవరైతే కట్టారో వాళ్ళు ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించుకుంటే ఏమీ లేదు. లేని పక్షంలో ఎటువంటి నోటీసు లేకుండా అవి తొలగించడానికి మా నాయకులు సంసిద్ధమైనారు. మరి ఇవన్నీ చేస్తున్నది యాడి గ్రామ ప్రజల మంచి కోరే. ఈ అనాకాంత్రి అయినటువంటి ఈ భూమినంతా చెన్నకేశ్వర స్వామి ఒళ్ళో చేర్చాలనే ఒక మంచి లక్ష్యంతో మా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ముందడుగు వేసినారు. కాబట్టి ఆయనకు మేమంతా సపోర్ట్ చేస్తున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. యాడికి గ్రామంలో వేసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు చేయాలంటే ప్రతి సంవత్సరం యాచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా యాచించకుండా స్వామివారికి 1200 ఎకరాలు ఉంటే ఆ 1200 ఎకరాల్లో ఎక్కడెక్కడ అన్యాక్రాంతమైనవి, ఆ అన్యాక్రాంతమైనవి నిజంగా ప్రభుత్వం ద్వారా స్వామివారి ద్వారా అన్యాక్రాంతం ఏదైనా లబ్ధి చేకూర్చుంటే పర్లేదు. కానీ అలా కాకుండా సొంతంగా అన్యాక్రాంతం చేసుకొని అలాగే సొంతంగా దాంట్లో ఏదైనా లీలు కట్టుకుంటే ఈ స్వామి ఉత్సవాల కోసం ప్రతి సంవత్సరం ఇలా ఇబ్బంది పడకుండా ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించుకున్నా లేదంటే స్వచ్ఛందంగా స్వామికి వదిలిపెట్టినా ఆ యొక్క ఆస్తి ద్వారా వచ్చే రాబడి స్వామి ప్రతి సంవత్సరం తిరునాళ్ళు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంటలో అయితే ఉంది, అలాగే ఎక్కడైనా యాడికి గ్రామంలో కానీ అలాగే స్వామివారి ఆస్తులు ఎక్కడైనా అక్కడ ఎవరైనా ఆక్రమించుకొని ఉంటే వారంతా కూడా స్వచ్ఛందంగా తొలగించుకోండి. లేదంటే ఈ యొక్క స్వామికి తిరునాళ్ళ పోయిన తర్వాత, ఎందుకంటే ఉత్సవాలు ఫిబ్రవరి 23వ తారీఖు స్టార్ట్ అవుతున్నాయి, మార్చి 3వ తారీఖు తర్వాత ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగా స్వచ్ఛందంగా ఎవరైతే అక్రమదారులు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా తొలగించుకోవడమా లేదంటే స్వామికి గొప్ప చెప్పడమా లేకపోతే చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కాబట్టి మీరు దాన్ని ఆలోచించుకొని ఈ కుంటలో, ఎందుకంటే చాలామంది కుంటలో వచ్చారు, అలాగే రోడ్డుకి ఇరువైపులా ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ తొలగించుకొని మాకు అంటే చెన్నకేశ్వర స్వామి గుడికి సహకరించాలని చెప్పేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.